హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈరోజైతే మందార పూలండి. అసలు అందరికీ ఎంతో ఇష్టమైన మందార పూలతోటి ఇంకా ఇప్పుడైతే నేను చెప్తున్నాను. చాలా రకాల మందార పూలు అయితే మనం ఈజీగా మంచిగా ఇట్లా ఫ్లవరింగ్ రావడానికి నా ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి. అంతేకాకుండా నేను ముందు ముందు కూడా ఇంకా షేర్ చేస్తూనే ఉంటాను. అంటే ఈ టిప్స్ షేర్ చేయడమే కాకుండా డైలీ కూడా ఇట్లాంటి ఫ్లవర్స్ అన్నీ తెంపుతుంటే మన గార్డెన్లో పొద్దున్నే ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే కూడా మనసుకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఇట్లాంటి మందారాల విషయానికి వస్తే మనమైతే కొన్ని ముందు చెప్పినట్టు ఒక 5 ప్లాంట్స్ అన్న పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం గ్యాప్ వస్తుంటుంది మందారాలకి. ఒక ప్లాంట్ రెస్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లాంట్ అయితే మంచిగా చక్కటి పూలను ఇస్తుందండి. ఇంకా ఇట్లాంటి మనం గార్డెన్లో మంచిగా అందమైన ఈ కలర్స్ అన్నీ కూడా ఇట్లా చూస్తుంటే మనకు కంటికి ఇంపుగా చాలా హాయిగా కూడా అనిపిస్తుంది. ఇక ఈ మందారాలు పూయించే విషయానికి వస్తే మాత్రం నేను ఎప్పుడు రెగ్యులర్గా టిప్స్ ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. ఇంకా నేనైతే డైలీ మార్నింగ్ అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ ఇట్లా దింపడం చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే డైలీ నేను మందారాల వీడియోలు వీటినే షేర్ చేయలేను కాబట్టి ఇంకా అప్పుడప్పుడు కూడా ఇట్లాంటి వీడియోస్ అన్నీ మందార పూలే అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇక దీంట్లో కలర్స్ వచ్చేసి అయితే మనకు ముందుగా నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా, పింక్ కలర్ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా వస్తాయండి. ఒక్క మొక్క నాటుకున్నాం అనుకోండి, అంటే కొద్దిగా ప్లేస్ లేని వాళ్ళు అయితే ఆ పింక్ మొక్క కానివ్వండి, వైట్ మందార పూలు ఇట్లాంటి మొక్కలు నాటుకుంటే చాలా బాగా వస్తాయి చిన్న చిన్న కంటైనర్స్లో. ఇంకా ఈ శంకుపూలు అండి, ఈ శంకుపూలు కూడా ఒక 2 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, చిన్న కంటైనర్స్లో కూడా మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. ఇంకా నా దగ్గర టోటల్ వైట్ ఉంది ఒకటి, ఇదేమో షేడ్ ఉంటుంది వైట్ అండ్ బ్లూ కలర్, ఇంకొకటి డార్క్ బ్లూ కలర్ కూడా ఉందండి. ఇంకా మరి అది ఫ్లవరింగ్ అయితే రావట్లేదు, చాలా చిన్న ప్లాంట్ ఉంది. ఇక ఇప్పుడైతే నేను తొందరగా తెంపుతున్నాను కాబట్టి వైట్ మందారాలు అయితే కొద్దిగా లేటుగా విచ్చుకుంటాయి. ఇంకా నైట్ వరకు కూడా చాలా టైం వరకు ఉంటాయండి అసలు మందారాలు అయితే. అందుకే అంటున్నాను, చాలా చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటిస్తే మంచి మందారాలను అయితే మన గార్డెన్లో చక్కగా మంచిగా మనమైతే ఫ్లవర్స్ అన్నీ కూడా పూయించుకోవచ్చు. ఇక ఇవి వచ్చేసి ఇది కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలా చిన్న ఒక కొమ్మ నాటాను ఈ ప్లాంట్ అయితే. ఇంకొకటి ఈ ఫ్లవర్స్ పేరు కూడా నాకు ఇంతకుముందు కామెంట్స్లో చెప్పమన్నాను, మరి ఎవరు చెప్పలేదు. కాకపోతే వీటిని నేను టెంపుల్ ఫ్లవర్స్ అనుకుంటున్నాను. ఎవరికైనా తెలుసుంటే కనుక మళ్ళీ ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక ఒక సబ్స్క్రైబర్ అయితే దొండపాది గురించి అడిగారు. నేను ఒక 2 డేస్లో దొండపాది గురించి మొత్తం వివరాలు అయితే చెప్తాను. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను వీడియో షేర్ చేయలేకపోతున్నాను. అందు గురించి దాని కంటైనరు, అది దాని గ్రోత్ గురించి కానివ్వండి, మొత్తం కూడా నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక మన మొక్కల ప్రేమికుల కోసం అయితే టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడానికి కానివ్వండి, పెరటి మొక్కలకైనా సరే ఈసారి నర్సరీ మేళా ఉంది అని చెప్పాను. ఒక వీడియో అయితే నేను షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు అయితే కనుక, మొక్కల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా రేర్ ప్లాంట్స్ కావాలనుకున్న ఫ్రూట్ ప్లాంట్స్, మంచి ఫ్లవర్ ప్లాంట్స్, మందారాలు కానివ్వండి, ఏవైనా సరే, గులాబీలు, చామంతిలు, అన్ని రకాల ఫ్లవర్స్ అయితే మనకు నర్సరీ మేళాలో దొరుకుతాయి. అందుకోసం అనేసి ముందే ప్లాన్ చేసుకోండి. ఈ మన సెప్టెంబర్ 18th రోజు నుండి డేట్ అండి, 18th డేట్ నుండి ఇంకా 22nd వరకు అయితే ఉంది. ఎవరైనా ముందే ప్లాన్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళైతే. ఇక నేను ఇక్కడ కనకాంబరాలు ఇవి తెంపుతున్నాను. ఇవైతే నేను డైలీ ఈవినింగ్ తెంపుతానండి. చెమ్మేలి పూలు ఇంకా మల్లె మొగ్గలు ఉంటాయి, వాటితో పాటు ఇవైతే డైలీ సాయంత్రమే తెంపుతాను. కాకపోతే ఈరోజు కొద్దిగా ఇంకా విచ్చుకున్నట్టు అనిపించాయి, అందు గురించని అవి కూడా కొన్ని ఇప్పుడైతే కట్ చేశాను. ఇక ఇవి గన్నేరు పూలు అండి. ఇవైతే చాలా బాగా వస్తున్నాయి నాకైతే. ఓన్లీ నేను కంటైనర్ కూడా ఇంతకుముందు చూపించాను, 20 లీటర్స్ బకెట్లోనే హాఫ్ మాత్రమే మట్టిలో మంచిగా గన్నేరు పూలు అయితే బాగా వస్తాయి. మనకు పూజకు కూడా ఎంతో యూజ్ అవుతాయి. ఈ ఒక్క ప్లాంట్ పెట్టుకుంటే మనకు అయితే చాలా గన్నేరు పూలు వస్తాయి. మనం దీనికి కూడా ఎక్కువ మరీ కంపోస్ట్ ఏమి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదండి, చాలా తేలిగ్గా వస్తుంది. ఇంకా ఇది కూడా లో మెయింటెనెన్స్ ప్లాంటే. దీనికి కూడా నాకైతే ఇంతవరకు పెస్ట్ రాలేదు. మరి దీనికి పెస్ట్ వస్తుంది అని అనగా విన్నాను, మరి ఇంతవరకు అయితే రాలేదు, ముందు చూడాలి. ఇక చిన్న పార్ట్స్లో ఈ బిల్లగన్నేరు కూడా అండి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఇందులో నేను కొన్ని అంటే ఒక్క ప్లాంట్ ఫ్లవర్స్ అయితే దింపుతాను ఎప్పుడైనా కూడా, మిగతావన్నీ మళ్ళీ గార్డెన్కి అట్లాగే వదిలేస్తాను కొద్దిగా అందంగా కనిపిస్తాయని. ఇక ఈ మందార చూడండి, అసలు వెనకాలేమో ఎల్లో కలర్ ఉంది, పైకేమో రెడ్ కలర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మందార అయితే. ఇంకా అవి కూడా ఒక్కొక్కసారి 2-3 ఫ్లవర్స్ వస్తాయి.
ఇలా అప్పుడప్పుడు ఒక్కటైనా వస్తుందండి, 2-3 అని కాదు, అప్పుడప్పుడు అట్లా వస్తుంటాయి. కానీ మందారాలు అయితే చాలా చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా టిప్స్ కూడా చాలా వరకు నా ఛానల్లో ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.